మీరు సంతోషంగా ఉండాలి అమ్మాయి గారు. మీ కాపురం బాగుండనికి కావాలంటే నా నుత్త కొబ్బరికి కుట్టడం ఏంటి? అమ్మోరు తల్లి ముంగట నిప్పుల మీద నడవమన్నా నడుస్తాను. మోకాల మీద ఎన్ని మెట్లెక్కమన్నా ఎక్కుతాను. పొర్లుదండలు ఎట్టమంటారా? కింటికాడ నుండి గుడికాడ దాకా దొర్లుకుంటూ దండం పెడతా పోతాను. అక్క కోసం ఈ చెల్లి అంత త్యాగం చేయని అవసరం లేదు పార్వతి. ఇక అన్ని సర్దుకుపోయినట్టే. పోన్లేండి, మీరు మటుకు సంతోషంగా ఉన్నారు కదా, అది చాలు. బొట్టెట్టుకుని ప్రసాదం తినండి. అయ్యో, పెద్దబాబు గారి గది సర్దేసి వస్తాను. నువ్వన్నట్టు జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. పెద్దబాబు గారు ఏదో రాసుకుంటారు కదూ, ఇన్నే ఎట్టేస్తాను. ఇంకొకరి పుస్తకాలు, పర్సులు, సంచులు చూడరాదని ఒకసారి పెద్దబాబు గారే చెప్పినారు. ఇప్పుడు నన్ను పెద్దబాబు గారి పుస్తకం చూడడం చాలా పెద్ద తప్పు. అమ్మో, చూడరాదు. చందమామ, నిన్ను కళ్ళ నిండుగా చూసినాను. ఇప్పుడు ఎవరి మొహం చూస్తాను? పార్వతి, పెద్దబాబు గారు, ఇప్పుడే పున్నమ్మ చంద్రుని చూసి వెంటనే మిమ్మల్ని చూస్తున్నా. అలాగా? అట్టగాని ఊరికే ఉండిపోతారేంటి పెద్దబాబు గారు? నా మనసులో దాచుకున్న నిజమేంటో చెప్పమని మీరు అడగరా? ఏంటి? మీకు తెలీదా పెద్దబాబు గారు? నిండు చంద్రుని చూసినోళ్ళు ఆనాక ఎవరినైతే చూస్తారో ఆలకు ఎన్నాళ్ళు గుండెల్లో దాచిపెట్టుకున్నా నిజం ఒకటి చెప్పాలా? అవునా? అయితే నీ మనసులో ఉండిపోయిన రహస్యం ఏంటో చెప్పు పార్వతి. నన్ను చెప్పినా మీరు నమ్ముతారో లేదో పెద్దబాబు గారు? పర్లేదు, ముందు చెప్పు. నువ్వేం చెప్పినా నిజమని నమ్ముతాను. నిజమే చెప్తాను పెద్దబాబు గారు. కానీ ఆ మాట వింటే మీరు నమ్మక ముందే నవ్వుతారేమో. నవ్వొచ్చే విషయం అయితే ఆ నిజం తప్పకుండా సంతోష పెట్టేది అయి ఉంటుంది పార్వతి. చెప్పు. అది అది మరేట్లేదు పెద్దబాబు గారు. చిన్నప్పుడు అంటే గనిగడి బడికి పోయేటప్పుడు ఆడు జోబులో ఉండే బలపాలు ఎత్తేసేదాన్ని. ఆడుట్టి బోడిపల్లి కట్టుకెళ్ళి మాస్టర్తో దెబ్బలు తినేటోడు. పాపం బలపాలు దొంగలు ఎత్తుకెళ్లారని ఏడ్చేటోడు. ఆ దొంగ నువ్వే అని ఇప్పటికీ తెలియదనుకుంటా.
లాస్ట్ ఇయర్ ఐస్లాండ్ చూసి ఇక్కడ ఐస్ క్రీమ్ కొట్టు పెడితే బాగుంటుందని నా పరువు తీసావు. నీకెందుకే యూరోప్ ట్రిప్? చూడక్క ఎలా అంటారో మీ మరిది గారు. ఫారిన్ కంట్రీల్లో చుట్టూ ఎటు చూసినా ఐస్ గడ్డలుంటాయి కదా. ఫ్రీగా వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టి ప్రాఫిట్ కొట్టచ్చు కదా అంటే అప్పుడే నన్ను అక్కడే కొట్టినంత పనిచేశారు. ఆ ఐస్ వేరు, తినే ఐస్ వేరు భవానీ. రెండూ చల్లగానే ఉంటాయి కదక్కా. అమ్మా భవానీ, నీ బ్రెయిన్ గట్టగట్టిందని మాకు అర్థమైందిలే కాని కాస్త ప్రశాంతంగా ఉండని. చూసావా ఐశ్వర్య, మీ మావయ్యలిద్దరూ నన్ను ఏడిపిస్తూనే ఉంటారు. అన్యాయమని నువ్వు అరవలేవా? పార్వతి, అందరూ చల్లచల్లగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు వేడిగా కాఫీ ఇవ్వు. సన వేడిగా ఉందమ్మ గారు, జాగ్రత్త. శనిబాబు గారు, మీకు పాలు తీసుకురమ్మంటారా? థ్యాంక్ యూ పార్వతి. చిన్నబాబు ఫారెన్ వెళ్తుంటే పాలు తీసుకురమ్మంటారా, నీళ్లు తాగుతారా అని అడుగుతావేంటి? మహి, ఐ గోయింగ్ అబ్రాడ్? ఐ డోంట్ నో బ్రో. మామ్ చెప్తుంటే బాబాయ్ లెక్కలేస్తున్నాడు. పెద్దబాబు గారు, కాఫీ ఇమ్మంటారా? యూరప్ టూర్ వెళ్లేది మహి ఐశ్వర్యలు కాదు పెద్దబాబు, నువ్వు. ఏ పనులైనా నిదానంగా జాగ్రత్తగా చేయాలి పార్వతి. కాలిందా? పర్లేదమ్మగారు. పెద్దబాబుకి వేరే కప్పులో టీ తీసుకొచ్చివ్వు. వద్దు పార్వతి, ఇప్పుడు నాకు తాగాలని లేదు. అఖిల, సడన్ గా ట్విస్ట్ ఇచ్చావేంటి? మేమంతా మహి ఐశ్వర్య యూరోప్ వెళ్తున్నారనుకున్నాం. కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చిన కొత్త కోడలు లక్ష్మీదేవిలా ఇల్లంతా తిరుగుతుంటే సిరి సంపదలతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. అలాంటప్పుడు మన హనీమూన్ పేరుతో సౌభాగ్యవతి అయిన ఐశ్వర్యను గడప దాటి పంపించడం ఎంతవరకు కరెక్ట్? నా కోడలు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా నా కళ్ల ముందే ఉండాలి. సంవత్సరం అయ్యాక చిన్నబాబుని ఐశ్వర్యని ప్రపంచమే చుట్టి రమ్మని పంపిస్తాను. మరి దేవన్ ఎందుకు ఫారెన్ పంపిస్తున్నట్టు? ఆ పనులు ఈ పనులు అని ఏవో ఒకటి చెప్తూనే ఉంటాం, వింటూనే ఉంటాడు. ఇలా నెల గడిచిపోతుంది. ఎందుకు బ్రేక్ తీసుకున్నాడో కూడా తెలియకుండా పోతే సంతోషం ఎక్కడుంటుంది? అందుకే యూరప్ ట్రిప్ గౌరికి చెప్పి ఏర్పాటు చేయించాను. నెల రోజులు అక్కడ రిసార్ట్స్ లో ఉండి తిరిగి రావడానికి 63 లక్షలు ఖర్చు అవుతుంది వదినా. ఏంటి, ఊరికే వెళ్లి రావడానికి 63 లక్షలా? అదేమైనా మీ ఊరు అనుకున్నావా? ఎర్ర బస్ ఎక్కి దిగడానికి యూరప్. యూరప్పో మారప్పో 63 లక్షలంటే మాటలా? గౌరీ, వదినా, రౌండ్ ఫిగర్ ₹1,00,00,000 చెయ్యి. చిల్లర వద్దే వద్దు. అలాగే వదినా. నాకు నోటిదూల. అనవసరంగా ₹1,00,00,000 వెళ్లేలా చేశాను. దేవబావా, ఆస్ట్రియా, ఫిన్లాండ్ కూడా వెళ్ళిరా. అక్కడ వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. పెద్దబాబు, ఎప్పుడు ప్రయాణం? పెద్దబాబు ఫేస్ చూస్తుంటే వెళ్లే మనసు లేదనిపిస్తోంది. అలా ఎలా అనుకుంటావు? అదే అక్క, ఇక్కడ పనులన్నీ తమ్ముడి మీద వదిలేసి వెళ్లాలంటే ఏ అన్నకైనా మనసు ఒప్పదు కదా. నేను అఖిల ఉన్నాం కదా, చిన్నబాబుకి బర్డెన్ కాకుండా మేం చూసుకుంటాం. పెద్దబాబు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. నీకు కాస్త రిఫ్రెష్ అయినట్టు కూడా ఉంటుంది. పెద్దబాబు, నీకిష్టమే కదా? బలవంతమేమీ లేదు నాన్న. చాయిస్ ఈజ్ యోర్స్. కానీ నువ్వు వెళ్తే బాగుంటుందని నేననుకుంటున్నాను. నువ్వు అనుకున్నావంటే పెద్దబాబు కాదన్నాడు వదినా. యూరోప్ అంటే యూరోపే వెళ్తాడు. అమ్మ ముందుకెళ్ళి నిలబడి ఆమె కంటి కనుపాపుల్లో నా ప్రతిరూపాన్ని చూసుకునేవాణ్ణి. ఇప్పుడు పార్వతిని ప్రేమించానమ్మా అన్నప్పుడు అమ్మ కోపానికి నేను బలైపోయినా పర్లేదు, కానీ ఆమె కనుపాపుల్లో నా ప్రతిరూపాలు ఏవి కనపడకుండా
కన్నీళ్లు కనపడ్డాయంటే నా ఈ జన్మని వృధా అయిపోయినట్టు. ఆంటీ ఒప్పుకోకపోతే ఎలా అంటున్నావు? కోప్పడితే పర్లేదు గాని బాధపడితే తట్టుకోలేనంటున్నావు. దేవా, అలాగని ప్రేమను నీ గుండెలోనే దాచుకుంటే ప్రయోజనమేంటి చెప్పు? ప్రయోజనం ఒకటే, నా ప్రేమ గెలవకపోయినా ఓడిపోదు. నేను చెప్పకపోతే నాలోనే అది సమాధి అయిపోతుంది కదా. మరలాంటప్పుడు ఇండియా వదిలి యూరప్ ఎందుకు వెళ్తానంటున్నావు? ఇక్కడే ఉంటే పార్వతి మీద ఉన్న ప్రేమ నా గుండె నిండిపోయి ఎక్కడ బద్దలు కొట్టుకుని బయటపడుతుందో అనే నా భయం. అందుకే వెళ్ళిపోవాలి. అంత లెంతనేం అవసరమా? అఖిలక్కలా నువ్వు కూడా భవానీ అని అరిస్తే భయపడిపోతానా? దేవా లేకుండా నేను బ్రతకలేను అన్నప్పుడు, దేవా ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నప్పుడు నేనెందుకు సూసైడ్ చేసుకుంటాను? అంత కర్మ నాకేం పట్టలేదు. చిప్స్ తినుకుంటూ సినిమాలు చూడ్డం కాదమ్మా, రియల్ లైఫ్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అఖిలక్క పెదబాబుని యూరోప్ ట్రిప్ కి పంపిస్తోంది. దేశం దాటిపోతే అంతే సంగతులు. ఇప్పటికే నీ చెయ్యి దాటిపోయాడు. దేవా యూరప్ వెళ్లి ఆల్ఫా పర్వతాల మీద ట్రెక్కింగ్ చేస్తాడో, స్పెయిన్ లో బుల్ ఫైట్ చేస్తాడో నాకనవసరం. నాకు కావాల్సింది దేవా. దేవా అంటే కోవా అనుకున్నావా కొనుక్కోడానికి? దేశం వదిలి వెళ్లిపోతున్నాడే అంటే పోనీ అంటున్నావు? పని మనిషి పార్వతి పడ్డ కంగారు కూడా నీలో లేదు. దేవా వెళ్లిపోతున్నాడంటే దాని గుండె జల్లుమన్న సౌండ్ నేను విన్నా. అబ్బా ఆంటీ, దేవదాసు పార్వతిని వదిలేసి ఎక్కడికి వెళ్తాడు? చంద్రముఖి దగ్గరకే వస్తాడు. ఈ దేవదాసు కూడా నా దగ్గరకే వస్తాడు. నీ ఇల్లు ఏమైనా ఫారెన్ అనుకున్నావా దేవా నీ ఇంటికి రావడానికి? నువ్వు హైట్ పెరిగావు కానీ బుర్ర పెరగలేదాంటీ. See this. ఏంటది? యూరప్ ఫ్లైట్ టికెట్. దేవా వెళ్ళడానికి నువ్వు టికెట్ బుక్ చేసావా ఏంటి? దగ్గరుండి సాగనంపుతున్నావా? ఇది నేను వెళ్ళడానికి తెప్పించిన టికెట్. నువ్వు వెళ్తున్నావా? ఎందుకు? దేవా నేను ఇప్పుడు విడివిడిగానే వెళ్తాం, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం జంటగానే వస్తాం. ఫారిన్ లో చలికి గడ్డగట్టే ప్లేసులు చాలానే ఉన్నాయి. అక్కడే దేవా గుండెను కరిగించి అందులో నాకొక ప్లేస్ ని ఏర్పాటు చేసుకుంటాను. వాస్తు బాలేదని యూరప్ కి వెళ్లి ప్రపోజ్ చేసినా దేవా నీకు పడతాడా? ఖచ్చితంగా పడగొడతాను, కానీ అది ఎలా అని నేను చెప్పను. అవునులే, అంతా ఇంగ్లీష్ స్టైల్లో ఉంటుంది. సెన్సార్ ప్రాబ్లం వల్ల చెప్పలేకపోతున్నావని నాకు అర్థమైందిలే. ప్లాన్ ఫ్లాప్ అయితే సైలెన్సర్లా మిగిలిపోతుంది నీ జీవితం. చూసుకోమ్మా. చూడాల్సింది నువ్వా ఆంటీ? అక్కర్లేదు, మా ఇంట్లో డివిడీలు చాలా ఉన్నాయి. పెద్దబాబు గారు, నన్ను మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అడుగు. అమ్మగారిని, అయ్యగారిని, సినబాబు గారిని, ఈ ఇంటిని అందరినీ ఒగ్గేసి వెళ్ళాలనిపించట్లేదు మీకు, అవునా పెద్దబాబు గారు? నెల రోజులు వదిలేసి యూరోప్కి వెళ్ళాలనుకున్నది నా వల్ల కావట్లేదు. గొప్పలకు ఎప్పుడు ఏం పనులుంటాయో అడగరాదు. అమ్మగారేమో వెళ్ళమన్నారు, మీ మనసేమో వెళ్ళొద్దని అంటుంది కదా పెద్దబాబు గారు. మీకెట్ట అనిపిస్తే అట్ట చేయండి పెద్దబాబు గారు. నాకే తెలుస్తుంది గాబాలను అనేస్తాను. ఆ కాగితాలు చూడండి పెద్దబాబు గారు. మీరు అట్టాగే కూర్చొని పెద్దబాబు గారు, నానున్నదే పని చేయనీకి, నాను తెస్తాను కదా.
పెద్దబాబు గారు. థ్యాంక్ యూ. ఇది చాలా మొండు తిన్నట్టుంది. ఇది సరిగ్గా పెద్దబాబు గారి నెత్తిపైనే ఉంది. నెత్తి మీద పడితే అపశకునం అంటారు. ఏమైంది పార్వతి? బల్లి పెద్దబాబు గారు, సరిగ్గా మీ నెత్తి మీదే ఉన్నది. అట్ట నెత్తి మీద పడితే చాలా చెడు జరుగుతుందని మా రంగమ్మ చెప్పింది. అలా మొహం మార్చుకుని చూస్తావేంట్రా పొట్టోడా? మహా అంటే మనము 30 రోజులు కలిసి ఉంటాం అంతే. కొంచెం నవ్వి తగలడచ్చు కదా. నవ్వాలా? అబ్బో వద్దులే బాబు, జీర్ణం కాని జీరాఫీలో ఉన్నావు. నువ్వెలా ఉన్నావే? ఆవకాయ పడ్డ అరిటక్కనకే మొహం నువ్వును. ఈ 30 రోజులు ఎలా గడిచిపోతాయని ఆలోచిస్తున్నాను. అందుకే ఇందులో 30 రంగురాలు నింపి పెట్టాను. ఒక్కో రంగురాయి తీసి ఇదిగో ఇలా ఈ రోజు ఒకటి పడేస్తున్నాను. రేపు రెండో రోజు కదా, అప్పుడు రెండో రాయి పడేస్తాను. 30 రంగురాళ్ళు పూర్తయ్యేసరికి మళ్ళీ నా రంగుల జీవితం నాకు వచ్చేస్తుంది. అలా చూస్తున్నావేంటే సున్నం సుందరి? నువ్వు ఫీల్ అయి మాడిపోవాలి, అప్పుడైనా కలర్ తగ్గుతావు. చిల్లర పడేసుకున్న ముష్టిదాన్ని అలా చూస్తున్నావేంటే? ఎలా ఎల్లవే, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఎలా వెళ్ళవే? నత్త నడకేంటే గిత్త మొహం దానా? ఫాస్ట్ గా వెళ్ళి తలుపేసుకోవాలి. ముందు నన్ను పైకి లేపే, నీ లాజిక్కలు తగలయ్యా. ఇంకొద్దిసేపు ఉంటే నడుము దగ్గర ఉన్న పల్లా పైకి వచ్చి గుండె దగ్గరికి పాకి దేనికి పనికిరకుండా పోతానే. గుండెకు పాకుతుందా? అంత లేదు. అసలు నీకు గుండెకాయ ఉంటేగా. నీ తలకాయే. నాకు గుండెకాయ ఉందా, కిడ్నీ ఉందా, లివర్ ఉందా? కాదే, నాకు నొప్పి ఉంది. చెయ్యి బట్టి లేపే, నీకు దండం పెడతాను. లేపే. నన్ను గత్తమనేని ఐశ్వర్యాని ఒకసారి ప్రేమగా పిలు, నేను లేపుతాను. లేదంటే
ఏముంది ఇక్కడే ఇలాగే కాలిరగొట్టుకున్న కుక్కలా పడుంటావు. తర్వాత నీ ఇష్టం. పిలుస్తాను. పిలు మావా. అయితే పిలు పిలు మావా. వించావు నేని ఐశ్వర్య ఐశ్వర్య ఐశ్వర్య. పళ్ళు కొరుకుతూ కాదు నాన్నా, నువ్వు పిలిస్తే జామ పండు కొరికినట్టుగా అనిపించాలి. పార్వతి, బ్రో లగేజ్ అంతా సర్దేసినట్టేనా? ఆ పనిలోనే ఉన్నాను చంద్రబాబు గారు. ఈ డబ్బాలెందుకు? ఉట్టి డబ్బాలు అనుకున్నారేటి? పచ్చళ్ళున్నాయి చంద్రబాబు గారు. పచ్చడి అంటే అరిచేంత డబ్బాలో పిడికినంత ఉంటది. నువ్వేంటి పార్వతి, ఏకంగా చిన్న సైజ్ దుకాణమే బ్యాగ్ లో సర్దేసినట్టున్నావు? నెల రోజులకు సరిపోలు కదా చంద్రబాబు గారు. అమ్మా పచ్చళ్ళ పార్వతి, విమానం అంటే గూడ్స్ రైలు అనుకున్నావా? ఎంత పడితే అంత కుక్ చేయడానికి ఇన్ని కిలోల వరకే అని పర్మిట్ ఉంటుంది. ఎకరం అంత ఉండే విమానంలో ఈ 2-3 సంచులు పట్టవా చంద్రబాబు గారు? మీరు బాలే చెప్తారు. నీకెలా చెప్పాలో తెలియట్లేదు కానీ ముందు 2 డబ్బాలు తీసా. అయ్యో రామ తీయద్దు చంద్రబాబు గారు. ఇదేంటి అనుకున్నారు? ఏటి? ఆవకాయ పచ్చడి. 7 అన్నంలో 2 మూటలు నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని కలిపి తింటే నా సామిరంగా. అట్టాగే చంద్రబాబు గారు. వామ్మో, నీలో చాలా కలుంది పార్వతో. ఇన్నాళ్ళు నేను బర్రె తిన్నట్టు ఏది పడితే అది ఎలా పడితే అది అలా తినేశాను. కానీ తినే దాంట్లో రుచితో పాటు కళ కూడా ఉండాలని ఇప్పుడే అర్థమైంది. మరి ఏంటనుకున్నారు చంద్రబాబు గారు? డైరీ. రోకి డైరీ రాసే టైం కూడా ఉందా? చంద్రబాబు గారు ఇంకొకరు రాసుకుంది అట్ట చూడు రాదు. లాకా లాజిక్కా అవన్నీ నాకు తెలీదు. అట్ట చూస్తే కళ్ళు పోతాయని తెలుసు. దాని గురించి ఇప్పుడు నువ్వు నాకు లెక్చర్ ఇచ్చేలా ఉన్నావు. నువ్వు గాని నేను వెళ్తా. రే మహి, అమ్మ పిలుస్తుంది వెళ్ళు. వాయిస్ స్వీట్ గానే ఉంది కదా? అమ్మ మాట ఎప్పుడు తీయగానే ఉంటుంది. అది కాదు బ్రో, అమ్మ పిలుస్తుందనగానే నా గుండెలో కళుక్కుమనే సౌండ్ వస్తుంది. బేస్ వాయిస్ అయితే కాదు కదా అని అడిగాను. లేదు లేరా, వెళ్ళు. వెళ్తాను కానీ నువ్వు యూరోప్ కి పార్వతిని తీసుకెళ్ళు బ్రో. అవును మరి, అక్కడ చూడు మహాతల్లి నీ బట్టల కన్నా పచ్చళ్ళు ఎక్కువ పెట్టింది. పచ్చళ్ళు తినడానికే ఫారెన్ వెళ్తున్నట్టు ఉంది. నువ్వు వాటిని ఓపెన్ చేసి వడ్డించుకుని తిని నీ చేతికి ఆయిల్ అంటకుండా డ్రెస్ పాడవకుండా టేస్ట్ ఆస్వాదించాలంటే పక్కన పారుతుండాల్సిందే. మీరు కూడా తమాషా చేస్తున్నారేటి పెద్దబాబు గారు. సినిబాబు గారంటే నిమిషం ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఏదో అట్ట మాట్లాడతారు అనుకోవచ్చు. అయినా నన్ను సినిబాబు గారు చెప్పినట్టు ఈ పచ్చళ్ళు వడ్డించడానికి మీ ఎంటొత్తే ఈడ అమ్మగారి అయ్యగారి బాగోగులు ఎవరు చూసుకుంటారు? థ్యాంక్స్ పార్వతి, అమ్మ నాన్నని బాగా చూసుకుంటానంటున్నావు. థ్యాంక్స్ ఎందుకు చెప్తారు పెద్దబాబు గారు? నా పని అది కదా. ఇదిగోండి, బాగా గుర్తెట్టుకోండి. లేదంటే మీ పుస్తకంలో రాసుకోండి. సోమవారం ఉసిరికాయ పచ్చడి, మంగళవారం గోంగూర, బుధవారం టమాటా పచ్చడి, గురువారం పండు మిర్చి, శుక్రవారం నిమ్మకాయ, శనివారం చింతకాయ పచ్చడి. ఆదివారం పచ్చళ్ళు తినకండి పెద్దబాబు గారు. ఆయాల మీరు మాంసం తిన్నారనుకోండి, పచ్చళ్ళు తింటే కడుపులో తిప్పేసినట్టు అవుతుంది. పార్వతి, ఒక విషయం చెప్పనా? అక్కడ మనలా అన్నం తినరు, బ్రెడ్ తింటారు. గడ్డి లెక్కన 3 పూటలా అదే తింటారా పెద్దబాబు గారు? అందుకే వాళ్ళు దిట్టంగా ఒంగోలు గిత్తలా ఉంటారనుకుంటాను. అయితే ఉండండి, 5 కిలోల బియ్యం కూడా మూట కట్టేస్తాను. వద్దు, నువ్వు లగేజ్ పెంచకు. రైస్ కావాలంటే అక్కడ ఇండియన్ స్టోర్స్ లో దొరుకుతాయి.
నువ్వు ఇవి సర్దేసే చాలు. సరే అయితే ఆన్ని తీసుకోండి. పెద్దబాబు గారు, ఈ పుస్తకం ఇట్లేదు, ఈయన ఎట్టుకోండి. నో నో నో, ఇది ఖచ్చితంగా కావాలి పార్వతి. ఇది ఉంటే నువ్వు ఉన్నట్టే. పెద్దబాబు గారు, అదే పార్వతి, ఇందులో ఏ రోజు ఎప్పుడు ఏం తినాలో నువ్వు చెప్పినట్టే రాసి పెట్టుకున్నాను. అంటే ఇది ఉంటే నువ్వు ఉన్నట్టే కదా పార్వతి. అంతేలే పెద్దబాబు గారు, ఇది ఖచ్చితంగా మీ ఎంట ఉండాలి. ఏమైనా మర్చిపోయారనుకోండి, వెంటనే చూసి చదువుకోండి. చదువుతాను పార్వతి. నీతో కలిసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పుకుంటామో అన్ని ఇందులో రాస్తాను. ఇప్పుడు ఇట్ట పచ్చడి డబ్బులు ఎట్టినట్టు మటుకు రాయకండి పెద్దబాబు గారు, నవ్వొత్తాది. డైరీ అంటేనే అది పార్వతి. నవ్వు, బాధ, సంతోషం, కష్టం, సుఖం, ప్రతిదీ. చిన్న కోడలు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటే, నా కాబోయే పెద్ద కోడలికి మాత్రం ఈ ఇంటిని చక్కదిద్దే బాధ్యతలు అప్పగిస్తాను. పద నాన్న. దేవా బాబా, షల్ వి మూవ్? పెద్దబాబు పదండి. అయ్యో రామా, తుమ్ము వచ్చేసింది. శుభమాన వెళ్తుంటే తుమ్ముతారేంటాంటీ? ఇది మరీ బాగుంది. కావాలని తుమ్మేనా ఏంటి? కక్కొచ్చినా తుమ్మొచ్చినా ఆగదంటారు కదా. సర్లే పెద్దబాబు, ఒక్క నిమిషం అలా కూర్చోనన్నా, బయలుదేరదాం. పెద్దబాబు దా నాన్న, కూర్చో కూర్చో. అట్లా పార్వతి, ఖర్చీఫైనా తెచ్చిపెట్టవే. ఈసారి తుమ్మితే నా కాళ్లు విరగ్గొట్టేలా ఉన్నారు. అటుకుతుంది చిన్నమ్మ గారు. వద్దులే, అందరం ఇక్కడే ఉంటే నువ్వు నా రూంలోకి వెళ్ళడం ఎందుకు? అన్ని సర్దేసరిగా ఏం మర్చిపోలేదు పెట్టేశాను అమ్మగారు. ఏం మర్చిపోలేదు అమ్మగారు. పచ్చళ్ళు కూడా మూటలు గట్టిగా ఇట్టినాను. మూతలు గట్టిగా పెట్టానని అది కూడా చెప్పాలా? ఏదో ఒకటి మాట్లాడాలని అలా మాట్లాడతావు. మామ్, బయలుదేరదామా, టైం అవుతుంది. పెద్దబాబు లే నాన్న, పద. లగేజ్ తీసురా పార్వతి. అట్టగే గురు. 1 minute. హలో, గుడ్ మార్నింగ్ మేడం. దేవా సార్ వీసా రిజెక్ట్ అయింది. వాట్ ఆర్ యు టాకింగ్? అవును మేడం, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారేమోనని ఫోన్ చేశాను. నీకు అసలు సెన్స్ ఉందా? ఇప్పుడు చెప్తావా? అయినా ఇండియాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండే 5-6 ఘట్టమనేని దేవేంద్ర ఒకడు. అలాంటిది వీసా రిజెక్ట్ అయిందని చెప్తావా? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.